ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లను మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ పరిశీలించారు. సిరిపురం కూడలి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ గేటు వరకు నడిచి రోడ్ షో స్థలాన్ని పరిశీలించారు. అలాగే భారీగా రూపుదిద్దుకుంటున్న సభా వేదికను నిశితంగా పరిశీలించారు. ఈ నెల 8న మోదీ విశాఖలో పర్యటిస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖలో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తారని వెల్లడించారు. సుమారు 3 లక్షల మంది హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి విశాఖకు మోదీ వస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇక మోదీ టూర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, మోదీ పర్యటన సందర్భంగా విశాఖలో ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి అయితే నరేంద్ర మోదీ వస్తున్నట్లు నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అయితే చేయాలని, అందరూ సింగిల్ డిజిట్ ఎజెండాతో పని చేయాలనేటువంటి ఆ గతంలో ఎన్నడూ లేని విధంగా జరగాలని, ఈ సభకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఈ పర్యటన విజయవంతం చేయాలని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే రేపు మోడీ విశాఖ పర్యటనలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎన్టీపీసీ ప్రాజెక్టులు, అలాగే రైల్వే జోన్ కు సంబంధించి విశాఖ రైల్వే జోన్ ను సంబంధించి, అలాగే జనరల్ హెడ్ క్వార్టర్ సంబంధించినటువంటి శంకుస్థాపన బట్టి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన అయితే చేయనున్నట్లుగా మనకు సమాచారం అయితే వస్తుంది. అంతేకాకుండా మరికొన్ని పూర్తయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నింటికి కూడా ప్రధాని రేపు ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుంది. ఆ మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని దృష్టి కూడా సారించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం తో పాటు కూడా వైజాగ్ లో రోడ్ షోలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు కూడా మంత్రులు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఈ సభకు సంబంధించి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా దగ్గరుండి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే బుధవారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం సుమారుగా 4:15 విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన్న బయలుదేరి 4:45 నుంచి 5:30 వరకు కూడా ఆ వెంకటాద్రి వంటిలో నుంచి ఏదైతే ప్రాంతం ఉందో అక్కడి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే అన్ని రకాల స్పష్టత అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడి నుంచి సుమారుగా 5:30 నుంచి 6:30 వరకు కూడా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం, అక్కడ బహిరంగ సభ అనంతరం కూడా కొన్ని అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపన చేసే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు అయితే పూర్తి చేశారు. సుమారుగా 6:30 ప్రాంతానికి ఇక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం గుండా ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్తున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధాని టూర్ విజయవంతం అయితే కనుక ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి మరికొన్ని సహాయం కోరే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే పోలవరంతో పాటు కూడా రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో వీటితో పాటు కూడా మరికొన్ని ప్రాజెక్టులు కేంద్రం నుంచి తీసుకురావడం, విభజన సమస్యల తర్వాత పరిష్కారం అయ్యేలా చూడడంపై కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. వెనకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలన్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్కి సంబంధించినటువంటి కేంద్రంలో ఆస్తుల విభజన విషయాలకు సంబంధించి కూడా ఇలా కేంద్రం నుంచి పనులు జరగాల్సి ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటిసారిగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి అనంతరం కూడా ఏపీకి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ సభను విజయవంతం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా, ఏపీ యంత్రాంగం అంతా కూడా చాలా కసరత్తు చేస్తుందనే చెప్పుకోవచ్చు శాలిని. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు. ఎటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది అనే విషయాన్ని చెప్పిన విధంగానే
ఏదైతే చెప్పామో ఇవాళ చూస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి వారు శంకుస్థాపనలు చేస్తున్నారు. దాదాపు 2,08,500 కోట్ల వివిధ ప్రాజెక్టులకి, అది గ్రీన్ ఎనర్జీ హబ్ కావచ్చు, లేదా దాదాపు 1,900 కోట్లు రైల్వే జోన్ శంకుస్థాపనకు కావచ్చు, లేదా కృష్ణపట్నంకి 2,200 కోట్లు కావచ్చు, వివిధ హైవేలకు కానీ లేదా రైల్వే నిర్మాణానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా హైవేలు రైల్వేల ప్రాజెక్టులకు శంకుస్థాపన 2,08,000 కోట్లు జరుగుతుందంటే తద్వారా గుంటూరు నగర పాలక సంస్థ